హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇది ఒక పర్మనెంట్ గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. దాంట్లో చూడండి ఎన్ని రకాల పర్మనెంట్ జాబ్స్ అయితే పడ్డాయి. సో ఇక్కడ చూడండి, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్టర్, అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ టెక్నీషియన్, అసిస్టెంట్ వార్డ్రోబ్ సూపర్వైజర్, లోయర్ డివిజన్ క్లర్క్ పొజిషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి లెవెల్ 2 శాలరీ అండ్ మీకు పొజిషన్ బట్టి శాలరీని అయితే డివైడ్ చేశారు. అండ్ ఇక్కడ రిపోర్టరీ ఆర్టిస్ట్ గ్రేడ్ ఏ, గ్రేడ్ బి పొజిషన్స్ కూడా ఉన్నాయి. అవేంటో అన్నీ క్లియర్గా అయితే చూసేద్దాం ఈ వీడియోలో. అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే అయ్యింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూడండి, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లోయర్ డివిజన్ క్లర్క్ అయితే మెయిన్ చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి, 3, 4, 5, 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకుండా ఉంటే మాత్రం ఒక్కసారి వచ్చేసి ఇట్లా దీప్తి జాబ్ అప్డేట్స్ అని మీరు గూగుల్లో అయితే యూట్యూబ్లో టైప్ చేసినా లేదా గూగుల్లో టైప్ చేసినా అయితే మిమ్మల్ని ఇక్కడ సైట్కి తీసుకొస్తుంది. సో అందులో చెక్ చేసుకోండి. చాలా చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. చాలా రకాలుగా ఉన్నాయి. వెంటనే చూసుకొని అప్లై చేసుకొని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ లైక్ మాత్రం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీకు ఒక చిన్న హెల్ప్ఫుల్ ఉన్న మన వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే షార్ట్స్ అండ్ పోస్టులు కూడా ఉంటాయి, చెక్ చేసేసుకోండి. అండ్ మీకు లింక్స్ అన్నీ మన ఛానల్ యొక్క ప్రతి వీడియోకి అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. తప్పకుండా అయితే వచ్చేసి అప్లికేషన్ ప్రాసెస్ చివరిలో చూసినట్లయితే ఉంటుంది. నేను ఏ విధంగా అప్లై చేస్తున్నానో మీరు ఆ విధంగా అప్లై అయితే చేసుకోండి. అకౌంటెంట్ ఆఫీసర్ డిప్యూటేషన్ బేసిస్ మీద ఉంది. అసిస్టెంట్ రిజిస్టర్ అయితే ఒకటి రెగ్యులర్ పొజిషన్ అయితే ఉంది. అండ్ డిప్యూటేషన్ అంటే ఆల్రెడీ పర్మనెంట్ పొజిషన్ చేస్తూ ఈ పొజిషన్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఫ్రెండ్స్. తక్కువ మందికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ టెక్నీషియన్ ఒకటి, వార్డ్రోబ్ ఒకటైతే ఉంది. సో లెవెల్ 6 శాలరీస్ అయితే పే చేస్తారు. ఇక్కడ nsd.government.in వెబ్సైట్ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసెప్ట్ ఆఫ్ అప్లికేషన్ అయితే వచ్చేసి 28/4/2025 మాత్రమే ఇచ్చారు ఫ్రెండ్స్ దీనికి అప్లై చేసుకోవడానికి. అండ్ దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. అకౌంటెంట్ ఆఫీసర్కి అయితే వచ్చేసి డెప్యూటేషన్ కదా, సో స్కిప్ చేస్తున్నాను. అసిస్టెంట్ రిజిస్టర్ అయితే వచ్చేసి దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఉండి అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మీ ఏజ్ అనేది 35 years అయితే ఉండాలి. లెవెల్ 7 శాలరీ పే చేస్తున్నారు. అసిస్టెంట్ లైట్ అండ్ సౌండ్ టెక్నీషియన్కి 30 years బిలో ఉండాలి. అండ్ 10+2 చేసి డిప్లొమా ఎలక్ట్రికల్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి చేయాలి, లేదా డిప్లొమా ఇన్ సౌండ్ టెక్నాలజీ అయితే చేసినా పర్వాలేదు. 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి లైటనింగ్ దాని మీద. అసిస్టెంట్ వార్డ్రోబ్ సూపర్వైజర్ అయితే వచ్చేసి లెవెల్ 6 శాలరీ పే చేస్తారు. 10+2 ఉండి డిప్లొమా టైలరింగ్ ఫ్రమ్ NIFT కానీ ఎనీ అదర్ రికగ్నైజేషన్ ఇన్స్టిట్యూషన్ నుంచి చేసినా పర్వాలేదు. డిప్లొమా ఇన్ కటింగ్ అయితే ఉండాలి. నెక్స్ట్ లోయర్ డివిజన్ క్లర్క్ అయితే 10+2 ఉండి టైపింగ్ స్పీడ్ అయితే వస్తే ఉంటుంది, సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ పొజిషన్స్ అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. 3 అన్రిజర్వ్డ్, 1 OBC, 1 SC, 1 EWSకి అయితే ఉంది. SC వాళ్ళు అయితే వచ్చేసి ST ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్రిజర్వ్డ్లో పోటీ పడవచ్చు. 3 అన్రిజర్వ్డ్ పోస్టులకి మిస్ చేసుకోవద్దు. అండ్ ఇలా కిందకైతే వచ్చినట్లయితే కింద ఇంకా లాస్ట్ డేట్ ఆఫ్ రిసెప్ట్ ఆఫ్ అని చెప్పి ఆల్రెడీ క్లియర్గా అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంతే డీటెయిల్గా అయితే ఇచ్చారు. సో దీనికి అప్లై చేసే విధానం, ఎలా అప్లై చేసుకోవాలనుకుంటే వేకెన్సీ నోటీస్ ప్రతి ఏ పొజిషన్కి అప్లై చేయాలనుకుంటే ఆ పొజిషన్ యొక్క అప్లై ఆన్లైన్ పక్కనైతే ఉంది ఫ్రెండ్స్. మీరు దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ఇచ్చారు, కాంటాక్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి, అసిస్టెంట్ నేను లోయర్ డివిజన్ క్లర్క్ అయితే అప్లై చేస్తాను. అప్లై ఆన్లైన్ క్లిక్ చేస్తాను. అప్లై ఆన్లైన్ క్లిక్ చేయడంతో ఈ విధంగా ఉంటుంది. వేకెన్సీ డీటెయిల్, న్యూ రిజిస్ట్రేషన్, ఎగ్జిస్టింగ్ యూజర్ లాగిన్ అయితే ఉంది. సో నేనైతే ఎప్పుడు అప్లై చేయలేదు, సో కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్కి అయితే వెళ్తున్నాను. న్యూ రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, సెలెక్ట్ ఫర్ ద పోస్ట్ అప్లైయింగ్ ఆల్రెడీ సెలెక్ట్ చేస్తాను కదా. సో సెలెక్ట్ టైటిల్స్ మిస్టర్సా మిస్సా. సో మేల్ అయితే మిస్టర్ కొట్టండి, ఫీమేల్ అయితే మిస్టర్స్ కొట్టండి. సో లేదా మిస్సా అని చెప్పేసి అడుగుతుంది. సో మీరు ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు అండ్ ఐఎమ్ నాట్ రోబోట్ అని చెప్పేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్కి అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. రిజిస్ట్రేషన్ కంప్లీట్, చెక్ యువర్ ఈమెయిల్ ఐడి టు వ్యాలిడేట్ యువర్ ఈమెయిల్. సో మీ ఈమెయిల్ ఐడికి వెళ్ళేసి ఈమెయిల్ అయితే వ్యాలిడేట్ చేసుకోండి. సో ఆఫ్టర్ వ్యాలిడేషన్ యూ విల్ గెట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ టు లాగిన్. ఆఫ్టర్ దట్ యూ విల్ ఏబుల్ టు యాక్సెస్. వన్స్ మీరు యూజర్ కన్ఫర్మ్ చేసుకుంటేనే మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ పంపిస్తారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ నేను వాళ్ళు ఇచ్చిన లింక్ని యాక్టివేట్ చేయడం తోటే ఇక్కడ చూడండి లాగిన్ క్లిక్ హియర్ అయితే వస్తుంది. సో యూజర్ నేమ్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసేసి ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేసుకొని సబ్మిట్ అయితే చేయండి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది సెలెక్టెడ్ పోస్ట్ అని చెప్పేసి మిగతా అన్నీ నేను సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి ఇంటూ మార్క్స్ అయితే వచ్చాయి. కంటిన్యూ అప్లికేషన్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయాలి. సో కంటిన్యూ అయితే క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ అని క్లిక్ చేయడంతో నేను రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడు కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చాను కదా, ఆ డీటెయిల్స్ అయితే మళ్ళీ అయితే వచ్చాయి. సో ఏవైతే డీటెయిల్స్ ఫిల్ కాలేదో ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎంటర్ చేస్తాను. సో మీ నేషనాలిటీ ఏంటో సెలెక్ట్ చేసుకోండి, ఇండియను. సో నేను మ్యారిటల్ స్టేటస్ అయితే వచ్చేసి మీరు ఏంటో మ్యారిటల్ స్టేటస్ సెలెక్ట్ చేసుకోండి. డూ యూ వాంట్ టు క్లెయిమ్ ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేస్తారా? ప్రజెంట్ అడ్రస్ అంటే ఏ స్ట్రీటు, ఏ డిస్టిక్, ఏ పిన్ కోడ్లో ఉంటున్నారు, సో మీ మొబైల్ నెంబరు అన్నీ డిస్ప్లే అవుతాయి. ఎంటర్ చేసేసి సబ్మిట్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకొచ్చేసింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో అయితే వచ్చేసి మీ హై స్కూలు, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, మాస్టర్ డిగ్రీ ఎనీ అదరు ఏం కంప్లీట్ చేస్తారు, సో ఏది కంప్లీట్ చేసినా మెన్షన్ చేయండి. సో నేను అప్లై చేసే పోస్ట్కి అయితే వచ్చేసి ఇంటర్మీడియట్ 10+2 ఉంటే సరిపోతుంది. అండ్ టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. ఇవన్నీ ఎంటర్ చేసి అండ్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కంప్లీట్ అయితే అయిపోయినాయి. టెక్నికల్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే వచ్చింది. సో మీ దగ్గర టెక్నికల్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఇవ్వండి. టైపింగ్ స్పీడ్ కంపల్సరీగా ఇంతైతే వచ్చి ఉండాలని చెప్తున్నారు. సో కంపల్సరీగా వచ్చా లేదా టైపింగ్ ఇన్ ఇంగ్లీష్లో అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీకు ఎన్ని వర్డ్స్ పర్ మినిట్ అయితే అడుగుతుంది. నాకైతే 30 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ వచ్చు కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను. సో మీకు ప్రీవియస్గా ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేకపోతే అవసరం లేదు. నెక్స్ట్ సబ్మిట్ అయితే చేస్తున్నాను. సబ్మిట్ చేయడంతో ఇక్కడ ఇమేజ్ అప్లోడ్స్కి అయితే వచ్చింది. సో ఇక్కడ చూడండి. సో మీ ఫోటో అనేది 3.5 x 4.5 సెంటీమీటర్స్ ఉండి 100 KB లిమిట్లో అయితే ఉండాలి. 25 to 100. అదేవిధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అనేది 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ సిగ్నేచర్ అయితే వచ్చేసి ఈ డైమెన్షన్స్ ఉండాలి. అండ్ సీనియర్ సెకండరీ 10+2 సర్టిఫికేట్ అయితే ఉంది. సో ఈ 4 కదా, నేను ఇంటర్మీడియట్ వరకే ఇచ్చాను కాబట్టి ఇంటర్మీడియట్ వరకే అడుగుతుంది. 10th ఇంటర్ది. ఒకవేళ మీరు డిగ్రీ ఇంకా అలాంటివి ఇచ్చినట్టయితే అప్లోడ్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే డిక్లరేషన్లోకి వెళ్తుంది. డిక్లరేషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇంకా టిక్ బాక్స్లో టిక్ కొట్టాలి. నేను అన్ని నేను అన్ని ఇచ్చినవి కరెక్ట్ అని చెప్పేసి టిక్ బాక్స్లో డిక్లరేషన్లు ఇస్తారు. నెక్స్ట్ ఫైనల్ వ్యూ అండ్ ఎడిటెడ్ ఎంటర్ డేటా. సో మొత్తం ఫైనల్ వ్యూలో అయితే మీకు మొత్తం కనిపిస్తుంది. వాటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫైనల్ వ్యూ ఎడిట్ ఎంటర్ డేటాలోనే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసి నెక్స్ట్కి వెళ్ళినట్టయితే మేక్ పేమెంట్కి అయితే తీసుకెళ్తుంది. మీరు నెట్ పేమెంట్లో అయితే గేట్వే ద్వారా, అంటే మీరు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా అయితే చేసేయండి. తర్వాత ఫైనల్ సబ్మిట్కి అయితే వెళ్ళిపోతుంది. పీడిఎఫ్ని అయితే సేవ్ చేసి అయితే పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇదైతే వచ్చేసి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఆన్లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. ఇదైతే వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కింద అయితే వస్తుంది. ఈ లోయర్ డివిజన్ క్లర్క్ అయితే చాలామంది అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు పోస్టింగ్ అయితే వచ్చేసి ఢిల్లీలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఇదైతే వచ్చేసి ఢిల్లీ నుంచి అయితే ఉంది రిక్రూట్మెంట్. ఫ్రెండ్స్ మీకు పోస్టింగ్ కూడా అయితే వచ్చేసి ఇక్కడ ఢిల్లీ నుంచి అయితే ఉంటుంది మీకు పోస్టింగ్ అనేది. బట్ ఇవి పర్మనెంట్ పొజిషన్స్ ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా తెలియచేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.